ఈరోజు అంతా కూడా విజయనగరం వ్లాగ్. బాబోయ్ అదేంటో అరకులో లేదంటే ఇంకెక్కడెక్కడెక్కడో మంచు ప్రదేశాల్లో తిరుగుతున్నట్టుంది. మన విజయనగరంకి వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ అయితే విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చా. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి టెంపుల్ విజయనగరం చాలా ఫేమస్. విజయనగరం ఫోర్ట్కి వెళ్ళాను కానీ ఆ కోటకి ఓన్లీ సండే ఒకటే వెళ్ళవు అంట. అదిగోండి ఇది రామతీర్థం కొండ, అదిగోండి రామతీర్థం టెంపుల్. నా దగ్గరికి వస్తున్నావా? హ్యాపీ బర్త్డే టు యూ. తాటిపుడి రిజర్వాయర్ భలే ఉంది కదా వ్యూ మాత్రం. రామనారాయణం. అలాగే మన లొకేషన్ చూస్తున్న మీలో ఎంతమంది విజయనగరం నుంచి ఉన్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. వెల్కమ్ టు లోకీస్ జర్నీ. సో ఈరోజు వన్-డే ట్రిప్ విజయనగరం అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా కనిపిస్తుందా విజయనగరంకి ఇటు వెళ్తే ఇంకా విజయనగరంకి వెళ్ళొచ్చు అనమాట. సో విజయనగరంకి వెళ్తున్నా. మన లోకీస్ జర్నీలో చూపించాను కదా మీకు వన్-డే ట్రిప్ విజయనగరంలో ఎన్ని ప్లేసెస్ కవర్ చేశాను, అప్పుడు ఒకసారి చూపించాను కదా. సో సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయిపోతే ఈరోజు మళ్ళీ విజయనగరంకి వెళ్తున్నాను. సేమ్ ఆ ప్లేసెస్కే వెళ్తాను అనమాట. అసలు చూడండి నేను వస్తున్న వేలో ఎంత దారుణంగా ఉంది తెలుసా. మంచు అయితే అసలు పొగ మంచు బీభత్సంగా ఉంది. ఇంకా ఇప్పుడు కూడా చూడండి నేను వస్తున్న వేలో అలాగే ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా బోర్డు దగ్గర నుంచిన ఇక్కడ కూడా అలాగే ఉంది. ఐఎమ్ సో సారీ, హైవే కదా బీభత్సంగా ఉందన్నమాట ట్రాఫిక్. అందరూ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మీకు ఇంకా బ్యాక్ కెమెరాతో చూపిస్తా ఈ వ్యూ ఎలా ఉందో. ఇంకా ఈరోజు ఈ బ్లాగ్ అంతా కూడా విజయనగరం అనమాట. ఓకేనా, బాయ్. అదిగోండి అసలు బాబోయ్ అదేంటో అరకులో లేదంటే ఇంకెక్కడెక్కడెక్కడో మంచు ప్రదేశాల్లో తిరుగుతున్నట్టుంది. ఫుల్ పొగమంచే తెలుసా. అసలు ఎంతో బాగుందో. ఇంకా ఇటు వెళ్ళిపోతే విజయనగరం వెళ్ళొచ్చు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 7:17 అయ్యింది. నేను వైజాగ్లో ఎప్పుడు 6:30 6:40 ఏమో నాకు సరిగ్గా టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 6:25కి అలా స్టార్ట్ అయ్యాను అనమాట వైజాగ్లో. ఇంక ఇప్పుడు 7:20 అవుతుంది టైము. ఇంకా ఇలా విజయనగరంకి వెళ్ళిపోదాం. ఇంక ఈరోజు అంతా కూడా విజయనగరం వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనగరం. వెళ్ళిపోదాం. వచ్చేసాం ఫ్రెండ్స్, మన విజయనగరంకి వచ్చేసాం. టైం ఇప్పుడు 8:20 అయ్యింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ప్లేసెస్ చూడటమే ఈరోజు. టైము 8:38. అదిగోండి కనిపిస్తుందా. ఇప్పుడు ఫస్ట్ అయితే విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చా. మన లోకీస్ జర్నీలో ఈ విజయనగరం రైల్వే స్టేషన్ చూపించలేదని ఫస్ట్ ఈ టెంపుల్ ఈ రైల్వే స్టేషన్ కవర్ చేసుకొని ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్దామని ముందు ఇక్కడికి వచ్చా. సో ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే చూడండి ఆ గోపురం కనిపిస్తుంది కదా, అదే పైడితల్లి అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ విజయనగరంలో. ఇంకా అది సంగతి. ఈ టెంపుల్ నాకేం టెంపుల్ అని వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఓకేనా, బాయ్. విజయనగరం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. విజయనగరం బాగుంది కదా. ఇక్కడ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ వీడియో షూట్ అయిపోయింది. సో మన లోకీస్ జర్నీలో అప్పుడు నేను వచ్చినప్పుడైతే విజయనగరం రైల్వే స్టేషన్ వీడియో తీయలేదన్నమాట, అందుకని ఇప్పుడు తీసా. సో అది సంగతి. ఇంకా నెక్స్ట్ రామతీర్థం, రామనారాయణం, విజయనగరం కోట యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియోలో చూపించినట్టే. ఓకేనా. ఒకవేళ ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీరు సెపరేట్ వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను, చూసేసేయండి. ఓకేనా. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి టెంపుల్ విజయనగరం చాలా ఫేమస్. రైల్వే స్టేషన్ వీడియో తీస్తాను కదా, ఇంక ఇప్పుడు బయట నుంచి అమ్మవారిని చూపిద్దామని వచ్చాను. అదిగోండి ఇక్కడ నుంచే కనిపిస్తున్నారు అమ్మవారు. దండం పెట్టేసుకోండి. ఇంకంతే. ఇప్పుడు విజయనగరం కోటకి జంపు. విజయనగరం నుంచి ఇప్పుడు రామతీర్థంకి వచ్చా. అదిగోండి ఇది రామతీర్థం కొండ. ఆ పైన గోపురం కనిపిస్తుంది కదా, చిన్నది గోపురం అంటే ధ్వజస్తంభం. అదిగోండి అదేమో రామతీర్థం కొండ మీద ఉండే టెంపుల్. మన లోకేష్ జర్నీలో ఈ కొండ మీదకి వెళ్ళి ఆ టెంపుల్ చూపించా.
ఇంకా ఇక్కడున్న రామతీర్థం టెంపుల్ కూడా చూపించా. ఈ రెండు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, ఓకేనా. అదిగోండి రామతీర్థం టెంపుల్. సో ఈ టెంపుల్ కానీ ఈ కొండ మీద ఉన్న టెంపుల్ కానీ అదంతా కూడా చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి. ఇంక ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నా. టైం ఎంత అనుకుంటున్నారు? 10 అయింది, కరెక్ట్గా 10. విజయనగరం ఫోర్ట్కి వెళ్ళాను కానీ ఆ కోటకి ఓన్లీ సండే ఒకటే అలౌ అంట. సరే ఇంక ఈరోజు సండే కాదు, ఈరోజు థర్స్డే, అందుకని చెప్పి ఇంకా నేను రామతీర్థంకి వచ్చేసాను. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తే దర్శనంకి ఖాళీగానే ఉంది, సో త్వరగానే అయిపోతుంది. రామతీర్థం టెంపుల్ నా దర్శనం అయిపోయింది. రామతీర్థం టెంపుల్ దర్శనం అయిపోయింది. అప్పుడైతే ఇక్కడే కూర్చొని మాట్లాడాను అనమాట. సో అక్కడ ఇక్కడ కూర్చొని ఈ రామతీర్థం టెంపుల్ స్టోరీ చెప్పడం, ఇంకా ఇక్కడ కూర్చొని వీడియోస్ తీసుకోవడం అదంతా చేశాను. ఇంకొకటి నాకు ఈ రామతీర్థం టెంపుల్లో బాగా నచ్చేది, ఇక్కడే అంటే గుడి బ్యాక్ సైడే తాబేళ్ళు ఉంటాయి అన్నమాట. చూపిస్తాను అండి బ్యాక్ కెమెరాతో, ఓకేనా. సో ఈ రామతీర్థం టెంపుల్ కానీ ఇంకా కొండ మీద ఉన్న గుడి కానీ అదంతా కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఏంటి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఓకేనా. ఎంతమంది ఈ రామతీర్థం టెంపుల్ విజిట్ చేశారో నాకు కమెంట్స్లో చెప్పండి. తాబేలు నడుస్తున్నాయి, చూపిస్తాను ఆగండి. అదిగోండి ఎవరు వచ్చి పసుపు కుంకుమ వేశారు తాబేలు మీద. ఇక్కడ అన్ని తాబేళ్ళే ఉంటాయి తెలుసా. ఇక్కడ ఇది కట్టారా మెస్, ఇందులో మొత్తం తాబేళ్ళే. మీరు గమనించినట్టయితే కనిపిస్తుందా? అదిగోండి అవన్నీ తాబేలు తాబేలు తాబేళ్ళే. టాటాయిస్ ఓయ్ తాబేలు నడుస్తుంది స్లోగా. తాబేలు ఎక్కడికో. నాకు ఇలాంటి యానిమల్స్ ఏమైనా కనిపిస్తే ఇంకా ఆగిపోతాను అక్కడే నేను. సో అది సంగతి. టైం ఇప్పుడు. ఓయ్ నువ్వు ఎక్కడికి వచ్చేస్తున్నావు? ఎక్కడికి వచ్చేస్తున్నావు పాప? నువ్వు నా దగ్గరికే వస్తున్నావా? చేయి పెట్టాననుకో, నువ్వు కొరికేసావనుకో నాకు భయం. షేక్ హ్యాండ్ ఇస్తావా? పోనీ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్. ఏ పట్టుకున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. భలే ఉంది తాబేలు, గట్టిగా ఉంది. ఇది ఎక్కడికో నడుస్తుంది, ఎండగా ఉంది. ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయినా బాగుండేవి. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి తెలుసు తాబేళ్ళు. సరే అది సంగతి. టైం ఎంతంటే 10:28. ఇంకా దాని తర్వాత ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తానో చూడండి, ఓకేనా. చూడండి ఎంత గట్టిగా ఉంది తెలుసా. ఇది నడుస్తుంది, దాన్ని పట్టుకుంటున్నా. భలే గట్టిగా ఉంది పైన అంతా. సో అది సంగతి. ఇంకా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఆ రెండు చూడండి. అమ్మో నా ఫ్రెండ్ని పట్టుకుంటావా నువ్వు అని ఎంత కోపంగా చూస్తున్నాయో నన్ను. సరే సరే బాయ్ బాయ్ బాయ్. సరేనా. ఇంక రామతీర్థం టెంపుల్ అయిపోయింది కదా, ఇంకా వేరే ప్లేస్కి వెళ్తాను, ఓకేనా. జై శ్రీరామ్. ఇంకా చలో నెక్స్ట్ ప్లేస్కి. ఇదే రామతీర్థం టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే శివాలయం ఉంటుంది. సో వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. సో ఈ రామతీర్థం టెంపుల్, ఈ పక్కన ఉన్న శివాలయం, ఇంకా ఇక్కడ కోనేరు ఉంటుంది. ఇదంతా కూడా మీరు చూడాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి, ఓకేనా. అందుకే ఈ వీడియోలో ఎక్కువ చూపించట్లా. సో ఆ వీడియో, ఆ వ్లాగ్స్, ఆ వీడియోలు అన్నీ మీరు చూసాననుకోండి, మీకు సింపుల్గా అర్థమైపోద్ది. స్టోరీ కానీ, డిస్టెన్స్ కానీ, హిస్టరీ అదంతా కూడా మొత్తం, ఓకేనా. బాయ్. విజయనగరం నుంచి రామతీర్థం వెళ్ళాను కదా, రామతీర్థం నుంచి తాటిపూడి వచ్చేసా. తాటిపూడి రిజర్వాయర్కి మన లోకీస్ జర్నీలో పెట్టిన సెకండ్ వీడియో అనమాట. తాటిపూడి రిజర్వాయర్ అప్పుడెప్పుడు 2 ఏళ్ల క్రితం వచ్చా, ఇంక ఇప్పుడే రావడం. ఇంకా వెళ్దాం. అక్కడ కొంతమంది ఉన్నారు ఆ దగ్గర. సరే వెళ్ళి ఊరికి మీకు పైపైన చూపిస్తా. క్లియర్గా చూడాలనుకుంటే మాత్రం ఏంటి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో తాటిపూడి రిజర్వాయర్ లింక్ ఇస్తా చూడండి, ఓకేనా. తాటిపూడి రిజర్వాయర్ అప్పుడైతే సెకండ్ వీడియో కదా, కొంచెం బాగా తడబడుతూ మాట్లాడేదాన్ని. ఇక్కడే నుంచొని చెప్పా హలో హలో, అదంతా కూడా అన్నీ గుర్తొస్తున్నాయి అలా. భలే ఉంది కదా రిజర్వాయర్. కంప్లీట్ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. భలే ఉంటుంది ఇంకా వీడియో ఈ ప్లేసు, ఈ సరౌండింగ్స్ అంతా భలే ఉంటుంది అనమాట. ఆ వీడియో చెక్ చేయండి, ఓకేనా. తాటిపూడి రిజర్వాయర్, తాటిపూడి డ్యాము, తాటిపూడి రిజర్వాయర్. అప్పుడు అలాగే చెప్పాను కదా, భలే ఎండగుంది. తాటిపూడి రిజర్వాయర్ చూస్తున్నారు కదా, కొంచెం కొంచెమే గేట్లు ఎత్తారనమాట, కంప్లీట్గా ఎత్తలే.
భలే ఉంటుంది తెలుసా ఇక్కడ నుంచి వ్యూ. అదిగోండి ఇంకా అక్కడ ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు మనం. అక్కడ నుంచి కూడా ఈ వ్యూ భలే ఉంటుంది, తర్వాత చూపిస్తా. సో బాగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం. ఇందాక అక్కడ నుంచున్నా, ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసా. ఇక్కడ నుంచి కూడా చూడండి వ్యూ భలే ఉంది కదా వ్యూ మాత్రం. సో ఇంకా నెక్స్ట్ రామనారాయణంకి వెళ్తున్నా. సో రామనారాయణంకి వెళ్ళే వేలో విజయనగరం బస్ స్టాండ్ కనిపించింది. ఇది మన లొకేషన్లో చూపించలేదు, అందుకని ఇది సపరేట్ వీడియో చేద్దామని వచ్చా. ఇంకా వచ్చేసా రామనారాయణంకి. ఆల్రెడీ మన లొకేషన్లో చూపించేశాను కదా, సో ఈ వీడియోలో రఫ్గా చూపిస్తున్నాను అంతే. నైట్ భలే ఉంటుందండి. అక్కడ ఆంజనేయ స్వామి స్టాట్యూ ఉంది కదా, దాని మీద లేజర్ షో జరుగుతుంది, సూపర్ ఉంటుంది నైట్. కాకపోతే నేను ఎప్పుడూ చూడలే నైట్, ఇంక ఇప్పుడు కూడా నాకు నైట్ అవ్వదు. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని, అదే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెంసేపు కూర్చొని ఇంక ఇంటికి వెళ్తా. నైట్ వరకు అయితే కష్టం, అది సంగతి. అదిగోండి రామనారాయణం. ఒకవైపు విష్ణువు ఉంటారు, ఇంకొక వైపు అదిగోండి అక్కడ గోపురంలా కనిపిస్తుంది కదా, అదేంటంటే రామాలయం అన్నమాట. సో కంప్లీట్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో పెడతా చూడండి, ఓకేనా. చాలా ప్రశాంతంగా ఉంది. రామనారాయణం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. రామాయణం అంతా కూడా అదిగోండి ఇక్కడ నుంచి ఇవన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలుగులో ఇంగ్లీష్లో. ఇక్కడ చదువుకొని ఇక్కడ ఇలా ఈ సీనరీ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. సో రామాయణం అంతా నేర్చుకోవచ్చు. ఇంకా క్లియర్గా ఈ రామనారాయణం అంతా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి, ఓకేనా. భలే ఉంది. ఆంజనేయ స్వామి స్టాట్యూ మీకు ఎంట్రన్స్ నుంచి చూపించాను కదా, నైట్ లేజర్ షో జరుగుతుందండి, ఇదే అనమాట. చాలా బాగుంటుంది నైట్ టైం. నేను వీడియోస్లో చూసా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, కాకపోతే నాకు ఇంకా నైట్ కుదరక ఇంకెప్పుడు వీడియో తీయలేకపోయాను అనమాట. ఇక్కడ కొంతసేపు ఉండి ఇంకా వెళ్తా, ఇంకా వైజాగే. బాగుంటుంది స్టార్ట్. ఆంజనేయ స్వామి. హే ఆల్, సో చూసారు కదా రామనారాయణం దర్శనం కూడా అయిపోయింది. సో ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో 1 డే ట్రిప్ టు విజయనగరం. నేను ఈరోజు చూసిన ప్లేసెస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతి వీడియో లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి, ఓకేనా. అలాగే మన లోకేష్ జర్నీ చూస్తున్న మీలో ఎంతమంది విజయనగరం నుంచి ఉన్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. సో అప్పుడు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ రామనారాయణం టెంపుల్తోనే క్లోజ్ చేశాను వ్లాగ్. సో ఇది కూడా అంతే. సో ఏంటంటే ఎందుకు క్లియర్గా చూపించట్లేదు అంటే ప్లేసెస్ అన్నీ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ముందే నేను వచ్చానమాట. సో కొన్ని మంత్స్ బ్యాక్, అంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ వేసుకోండి, మంత్స్ కూడా కాదు ఇయర్సే. సో అప్పుడు వచ్చాను కదా, సో అప్పుడు వచ్చినప్పుడు కూడా సేమ్ 1 డే ట్రిప్ టు విజయనగరం వేశాను, అవన్నీ కూడా సెపరేట్ వీడియోస్ పెట్టాను. అందుకని చెప్పి ఇంక ఇప్పుడు మళ్ళీ నేను సెపరేట్ వీడియోస్ అయితే చేయట్లేదు. సో రామనారాయణం రామబాణం షేప్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, ఓకేనా. ఇంకొక 1 డే ట్రిప్ వేద్దామా, లేదంటే హైదరాబాద్ వీడియోసా, లేదంటే ఏంటి, అదంతా కూడా మీరు స్టే ట్యూన్డ్, ఓకేనా. సో ఇంకా థ్యాంక్ యూ లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు. ఇంకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.